మారుమూల ఏజెన్సీలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల వస్తోందని ఎంతో సంబరపడ్డారు. చదువుకోవడానికి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు అనుకున్నారు. కానీ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 5 ఏళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. గిరిజనుల ఆశలపై అధికారులు నీళ్లు చల్లుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం టేకరఖండి వద్ద జేఎన్టీయూ గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం చేపట్టింది. 105 ఎకరాల్లో కళాశాల నిర్మాణానికి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు. సుమారు 153 కోట్ల అంచనా వ్యయంతో 5 ఏళ్ల క్రితం పనులు ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పటి ప్రభుత్వం అప్పగించింది. నిర్మాణ పనులు మాత్రం 1 అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కు అన్నట్లుగా జరుగుతున్నాయి. భవన నిర్మాణం ఎప్పటికీ పూర్తవుతుందో, తరగతులు ఎప్పుడు ప్రారంభిస్తారో అని గిరిజన విద్యార్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 40% వరకు పూర్తి చేసి మిగతా పనులు చాలా ఉన్నాయి. ఆ పనులు ఇంతవరకు పూర్తి చేయకుండా, అడ్మిషన్ జరపకుండా, కళాశాల ప్రారంభించకుండా ఈరోజు మా గిరిజన యువకులు అనేది చాలా దూర ప్రాంతాల్లో చదువుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం పార్వతీపురం జిల్లా కురపంలో ఉన్నటువంటి గిరిజన ఇంజనీరింగ్ కళాశాలలో వేగవంతంగా నిధులు కేటాయించి ఉన్నటువంటి కళాశాల ప్రారంభించి అడ్మిషన్స్ ప్రారంభించి మాకు ఉపయోగపడుతుంది అనేసి కోరుతున్నాను. దీన్ని కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ గురించి నిధులు సేకరించి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం కోరుతున్నాం. ఏదైతే గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో వాటిని ఈరోజు సుమారుగా 40% పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసినటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజు నేటి వరకు ఎటువంటి అడ్మిషన్ జరగడం లేదు. దీని కారణంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ చదవడానికి సుదూర ప్రాంతంలో వెళ్లాల్సి వస్తుంది. దాని కారణంగా ఆర్థికంగా ఈరోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకు ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అడుగుతున్నాం, ఈరోజు గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థులని వాళ్ళ యొక్క చదువుని దూరం చేయమని చెప్తున్న ప్రభుత్వం ఈ రోజు వరకు ఎందుకు స్పందించడం లేదు? గత ప్రభుత్వం సగానికి సగం చేసినటువంటి పనుల్ని ఈరోజు పూర్తి చేయడానికి ఏమైంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. అందుకు ఈ సమస్యని త్వరగా గుర్తించి ఈ పరిష్కారం కొరకు త్వరగా ఏదైతే విద్యార్థులు వాటిని దూర ప్రాంతానికి వెళ్లకుండా త్వరగా అడ్మిషన్స్ జరిగి ఇక్కడే ఇంజనీరింగ్ చదువులు అనేది సాగేలా చూస్తారని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక జేఎన్టీయూ గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు కృషి చేస్తోంది. నిధుల లేమితో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుత నిర్మాణ పనులు పూర్తి చేయాలంటే నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే కాలేజ్ నిర్మాణం పూర్తయితే గిరిజన విద్యార్థులకు చదువుకునేందుకు వీలుగా ఉంటోందని విద్యార్థులు ఆశిస్తున్నారు. నిర్మాణం పూర్తయితే ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్, ట్రిపుల్ ఈ, సిఎస్ఈ, ఈసీసీ బ్రాంచ్లు అందుబాటులోకి రానున్నాయి. శ్రీకాకుళం ఒకటివైపు విశాఖపట్నంకి వెళ్ళి చదువుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గిరిజన ప్రాంతం ఉండడం వల్ల ఇక్కడ విద్యార్థులు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండడం వల్ల చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకునే పరిస్థితి కనిపించట్లేదు. తక్షణమే కూటమి ప్రభుత్వం కురుపంలో గల ఇంజనీరింగ్ కళాశాలను త్వరగా పనులు పూర్తి చేసి ఇక్కడ కాలేజీని అడ్మిషన్లు ప్రారంభించి కాలేజ్ పూర్తి చేయాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు సుమారు 40% మాత్రమే పనులు జరగడం జరిగింది. అయితే గత ప్రభుత్వం సుమారు 40 మంది స్టాఫ్ని ఇక్కడ రిక్రూట్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ పనులు ఎలాంటివి జరగకపోవడం వల్ల మళ్ళీ కాకినాడ జేఎన్టీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇక్కడికి రావాల్సిన టీచర్స్ కానీ స్టాఫ్ కానీ ఇక్కడికి రావాల్సిన అధ్యాపకులు కాకినాడ జేఎన్యూకి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ అనేది కాలేజ్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులు చాలా వెనుకబడుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్మాణ పనులకు తగు చర్యలు తీసుకోవాలి. 2026-27 విద్యా సంవత్సరం నాటికైనా ఇంజనీరింగ్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన సంఘాలని ముక్తకంఠతో డిమాండ్ చేస్తున్నాయి. గత సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజు కురుపంలో పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు పనులు సక్రమంగా జరగలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతవరకు అయ్యి లాస్ట్ మూమెంట్లో ఆగిపోయింది. అదే ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఆ పనులు సక్రమంగా జరపాలని, మరి
ఈరోజు ఆ ఇంజనీరింగ్ కాలేజు ఎంతోమంది గిరిజనులకు ఉపయోగపడుతుంది. 90% ఈ సీట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి అది రావడం చాలా అదృష్టకరం. ఈరోజు అది ఇంజనీరింగ్ కాలేజ్ అయితే మేము దూరం వెళ్ళ అవసరం లేదు. ఈరోజు మాకు జరిగిన ఇంజనీరింగ్ కాలేజు మా గిరిజనులకు చాలా అవసరము. గత